నా అలవాట్లను బట్టి నా జీవితాన్ని ఉంటుంది. నీ జీవితం బ్లెస్డ్గా ఉండాలా, అయితే నీ అలవాట్లు చాలా ముఖ్యం. దేవుడు నీ జీవితంలో వేసిన ప్రతి ప్రణాళిక నెరవేరాలా, అయితే నీ యొక్క హ్యాబిట్స్ చాలా ముఖ్యం. నీ అలవాటు దేవుని యొక్క కార్యాలను ఈ భూమి మీద ఆకర్షిస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్పగా పనిచేయాలనుకుంటాడు, కానీ మనకు దేవునికి సమయం ఇచ్చే అలవాటు లేదు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట, పెందలక్కడని లేచి ప్రార్థన చేసే అలవాటు పెట్టుకున్నాడంట. నువ్వు ఎంత రెగ్యులర్గా ఆత్మీయ జీవితాన్ని మెయింటైన్ చేస్తావో నీ జీవితంలో అంత గొప్పగా దేవుడు పనిచేస్తాడు. సరి అయిన అలవాట్లు లేకపోవడం వలననే వారి జీవితాలలో ఓటమిలోనికి కురిగిపోయారు. సమయం పెట్టుకొని ప్రార్థన చేయండి, ఒక సమయం పెట్టుకొని వాక్యం చెప్పండి. ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించండి. అప్పుడు ఏమవుతుంది అంటే, రోగంలో నుండి ఆరోగ్యానికి మారుతావు, అప్పుల నుండి ఆశీర్వాదంలోనికి మారుతావు, ఆత్మీయమైన బలహీనతల నుండి బలంలోనికి వెళ్తావు. నీ జీవితంలో ఇక ఘనమైన కార్యాలు ప్రారంభించు.